చేసేది చీరల వ్యాపారం, కానీ తన మాయ మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. అమాయకులైన మహిళలను వడ్డీ వ్యాపారంలోనికి దింపుతుంది. అధిక వడ్డీ ఆశ చూపి బంగారు వెండి ఆభరణాలను తీసుకుని ఆపై ఉడాయిస్తుంది. ఇలా ఎందరినో మోసం చేసిన మాయ లేడీ పావని ఎట్టకేలకు చిత్తూరు పోలీసులకు చిక్కింది. ఐదు నెలల తరువాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. తమిళనాడులోని సేలంలో ఆమెను అరెస్టు చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. చిత్తూరు నగరానికి చెందిన పావని భర్త చరణ్ కొన్నేళ్ల నుంచి చీరల వ్యాపారంతో నగరంలోని కొంతమంది మహిళలకు దగ్గరయ్యారు. అలా వచ్చిన సొమ్ముతో వడ్డీల వ్యాపారం కూడా మొదలుపెట్టారు. చీరల కోసం తమ దగ్గరకు వచ్చే మహిళలతో ఆప్యాయంగా మాట్లాడుతూ అందరితోనూ కలిసిపోయేది పావని. ఇంట్లో ఉండే బంగారు నగలను ఇస్తే అందుకు వడ్డీలు చెల్లిస్తానని చెప్పి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను కూడబెట్టింది. నా దగ్గర చీట ఏంటి ఆంటీ అనేది చీరలు అంగడి పెట్టుకున్నాడు కదా పాప. అడిగి పోయి వస్తే ఇంక వస్తా పోతా ఇంకా చీటీలు వేయండి మా దగ్గర, మేము కరెక్ట్గా ఇచ్చేస్తామని చీట్లు వేసినాము. 2 చీట్లు వేసిన 5 లక్షలు, 1 లక్ష రూపాయలు ఒకటి. డబ్బు కొద్దిగా 1 లక్ష రూపాయలు అటు తీసుకున్నాను. ఎత్తలేదు, అంతలేక నేను నిలిపేసినాను చీటు అనేది. పెట్టేది నిలిపేసినాను. ఇస్తాము అని అంటా ఉంటారు. 7 మనుషులే కనిపించుకోండి. చుట్టుపక్కల మహిళల దగ్గర ఉన్న అన్ని ఆభరణాలను ఓ ఫైనాన్స్ సంస్థలో పెట్టి వాటి ద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె పేరుతో ఓ ఫైనాన్స్ సంస్థలో 8 కేజీల బంగారం తాకట్టు పెట్టి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన కొంతమంది మహిళలు పావని మోసాలు గుర్తించడంతో వారిపై రౌడీజం చెలాయించింది. ఆధారంగా ఈ మేయర్ మర్డర్ కేసులో ఉన్న చింటూ, ఆ తర్వాత అతని సహోదరులు, ఆ తర్వాత 3వ ముద్దాయిగా ఈ పావని అనే మహిళ, 4వ ముద్దాయిగా వాళ్ళ పావని భర్త చరణ్, ఇట్లా ఆ కంప్లైంట్ ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సో ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ముత్తు ఫైనాన్స్ చిత్తూరులో చర్చ్ స్ట్రీట్ బ్రాంచ్లో దాదాపు 403 గ్రాముల గోల్డ్ కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ ఈ అఫెన్స్ జరిగినప్పటి నుంచి కూడా ఈ పావని అనే మహిళ A3 ముద్దాయిగా ఉంది. ఆమె భర్త ఇద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. అట్లయితే నిన్న సాయంత్రము తమిళనాడులో సేలం దగ్గర ఒక మారుమూల గ్రామంలో వచ్చిన సమాచారం మేరకు ఈ ముద్దాయిలు ఇద్దరు ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం రావడంతో మన పోలీస్ టీం వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి